డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిసారి యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ భగవద్గీత 2వ అధ్యాయం 30వ శ్లోకం. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్షసి. అన్ని దేహాలలోనూ ఉన్నది ఆత్మే, అది చంపబడేది కాదు. కాబట్టి అర్జున, ఈ జీవుల కోసం శోకించటం అనేది తగని పని. ఇంకా వివరంగా తెలుసుకుందాం మనం. దేహి ఎప్పటికీ వధింపబడదు. వధింపబడేవి ప్రాణుల శరీరాలే. కనుక ఇంకెందుకు దుఃఖం? ఆత్మ ఏ కాలంలోనూ ఏ సాధనం ద్వారానూ నశించినప్పుడు దుఃఖించటం అనవసరం. దేహభావన వల్ల దుఃఖం, ఆత్మభావన వల్ల దుఃఖరాహిత్యం పరంపరంగా కలుగుతూ ఉంటాయన్నమాట. కనుక ఏ ప్రాణి యొక్క పరిస్థితి గురించి ఏడవడం అనేది ఒకానొక అజ్ఞాని యొక్క చేష్ట. ఆత్మవత్ అజ్ఞానిగా ఉన్నంతకాలం ఎవరికైనా ఎప్పుడూ శోకమే. ఆత్మవత్ జ్ఞాని అయినప్పుడు ఇక ఉన్నది అంతా ఆనందమే. కనుక ఒకానొక ఆత్మజ్ఞానిగా మారమని శ్రీకృష్ణుని వారి ఉద్బోధ అనమాట. ఇప్పుడు భగవద్గీత 2వ అధ్యాయం 37వ శ్లోకం. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. అర్జున, యుద్ధంలో ఒకవేళ మరణిస్తే స్వర్గం పొందుతావు, లేదా గెలిస్తే ఈ భూలోక రాజ్యాన్ని అనుభవిస్తావు. కనుక యుద్ధం చేయాలనే దృఢ నిశ్చయం కలవాడివై కాయోన్ముఖుడివి కా అని కృష్ణుల వారి బోధ. ఇంకా వివరంగా తెలుసుకుందాము. వీరుడైన వాడు యుద్ధం చేస్తూ మరణిస్తే దానిని వీరమరణం అంటారు. వీరమరణం పొందినవాడు ఉత్తమ స్వర్గాన్ని చేరుకుంటాడు, స్వర్గ సుఖాలను అనుభవిస్తాడు. కనుక యుద్ధం చేస్తూ మరణిస్తే చింతించాల్సిన అవసరం కూడా లేదు. యుద్ధంలో జయిస్తే ఎలాగూ రాజ్యాధికారం, రాజ్యభోగాలు అన్నీ నీవే కదా. ఏ రకంగా చూసినా వీరుడైన వాడికి యుద్ధం చేయడమే సరి అయిన నిర్ణయం. కనుక ధర్మ సంస్థాపన కోసం యుద్ధం చేయాల్సిందే అని ఉద్బోధిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి. ప్రతి మనిషి ఈ జీవితం అనే రణరంగంలో ప్రతి క్షణం తన ధ్యేయ సాధన కోసం, దాని జన్మ లక్ష్యం కోసం యుద్ధం చేస్తూనే ఉన్నాడు. పుట్టుక ద్వారా ఈ జీవిత కురుక్షేత్రంలోకి ప్రవేశించాం మనం అందరూను. ధ్యేయ సాధనే అనే యుద్ధం కృతనిశ్చయంతో చేయవలసిందే, తప్పదు. ధ్యేయ సాధనలో మధ్యలో ఎప్పుడూ వెన్ను చూపరాదు, వెనుకంజ వేయరాదు. భయంతో వెనుకకి తిరిగిపోకూడదు. ముందే బాగా ఆలోచించుకోవాలి, కృత నిశ్చయం తీసుకోవాలి. తర్వాత ఆ నిర్ణయాన్ని కర్మగా మార్చుకోవాలి. సమత్వంలో ఉండి, యోగత్వంలో ఉండి చేయదలుచుకున్న పనిని కృత నిశ్చయంతో చేయాలి. ఇది ముముక్షులకు, ధ్యాన సాధకులకు మహామంత్రం వంటిది. సాధనలో ఎన్ని అవాంతరాలు వచ్చినా, మరి నిరాశ, నిస్పృహ, అధైర్యం వంటివి చుట్టుముట్టినప్పుడంతా అది గుర్తు తెచ్చుకుంటే తిరిగి క్రొత్త ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. సాధన కొనసాగించే పరిస్ఫూర్తి తిరిగి చేకూరుతూ ఉంటుంది. మన యోగ సాధన అనే సంగ్రామంలో ధైర్యంతో కృత నిశ్చయులమై ఎల్లప్పుడూ ముందుకు సాగాలి.